మరి జనసేన నుంచి నేను దాదాపు 16 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి 2007లో నా ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీకి ముందే 2007లో అసలు ముఖ్యంగా ఆ రోజున పార్టీ ప్రారంభించాలా లేదా, ప్రారంభిస్తే దానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుందా, ప్రజాస్పందన ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున తోటంలోనే కానీ లేదా చాలా చాలా చిన్న మరి కళ్యాణ మండపాల్లో కూడా సమావేశాలు నిర్వహించి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన పార్టీలో నేను ముఖ్యంగా పనిచేయడం జరిగింది. 2009లో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ లో నేను జాయిన్ అవ్వకుండా ఆ 4 సంవత్సరాలు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళా జనసేన ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మళ్ళా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు ఈ 15-16 సంవత్సరాలలో మరి అటు ప్రజారాజ్యానికి కానీ ఇటు ఉన్నటువంటి జనసేనకు కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అంతా అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి జనసేనను బలోపేతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఏ రోజున కూడా 2009 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా నేను వారు నాకు సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా మరి పోటీ చేయదని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతోటి అదేవిధంగా సదా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటకు వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్ల. దాదాపు 2023లో నేను బయటకు రావడం నాకు జరిగింది సెప్టెంబర్లో. 2020లో రాజానగరం ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి కూడా చిత్తశుద్ధితోటి ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఆ 3 సంవత్సరాల దగ్గర దాదాపు నేను కృషి ఎంతో చేశాను. అక్కడ రాజానగరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి స్తబ్దతగా ఉండిపోయి ఆయన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు నేను అక్కడికి ఇన్ఛార్జిగా తీసుకుని ఇక్కడికి రావడం అన్నది కూడా జరిగింది. ఈ 3 సంవత్సరాల్లోనూ కూడా జనసేనని అన్ని గ్రామాలలో బలోపేతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా ఈ 16 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించడం, ఇన్ఛార్జి బాధ్యతల నుంచి, అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు నేను నన్ను తప్పించారు అన్నటువంటి విషయం. అదేవిధంగా పోనీ తప్పించారు సరైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పని అని అనుకున్నాం. కానీ దాదాపు ఆ తర్వాత 3 నెలల కాలం వరకు కూడా మరి ఆ అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను వేచి సెప్టెంబర్ 30వ తారీఖున నేను నా పదవికి రాజీనామా చేయడం అలా జరిగింది. అదేవిధంగా మరి అక్టోబర్ 8వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం అన్నది కూడా జరిగింది. జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకు ఏమాత్రం గుర్తింపు ఉండదనడానికి ఇది ఒక తార్కాణం. 16 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని ఏ సామాజిక వర్గానికి అధ్యక్షుడు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసపు మర్యాద కూడా ఇవ్వనటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజున మరి వివి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నప్పుడు జనసేనలో కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తిరిగి జనసేన బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా మాసిక్ రాఘవయ్య గారు జనసేన యొక్క పార్టీ ప్రారంభం నుంచి కూడా
ఆయన కోశాధికారిగా ఆ పార్టీకి ఉండి అక్కడ ఢిల్లీలో ఈ పార్టీని రిజిస్టర్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలను చూసి ఎంతో అకుంఠిత దీక్షతో ఆయన జనసేనలో పనిచేస్తే ఆయన పంపించడం జరిగింది. అలాగే మరి అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ, చింతపల్లి పార్థసారథి గారు కానీ, పులి శేఖర్ గారు కానీ, అదేవిధంగా అనేక మంది ఈ రోజున దాదాపు 15-16 మంది ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏమాత్రం గౌరవం దొరుకుతుందా అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నారాయణ మనోహర్ గారు ఒక్కరే ఈ రోజున మనం చెప్పుకోదగ్గటువంటి నాయకులు ఎవరైనా జనసేనలో ఉన్నారు అని మనం చెప్పుకుంటే ఒక్కరు కూడా లేరు. ఆయనతో వచ్చినటువంటి నిజానికి జయలలిత గారి దగ్గర మేడం దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో గాని, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో గాని, రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి జనసేనలో జాయిన్ అయితే ఆయన కూడా అదే విధంగా పొమ్మనలేక పొగబెట్టినట్టు ఆయన కూడా పంపించినట్టు జరిగింది. దాదాపు 15-16 మంది ఆయన ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులనే బయటికి పంపించడం జరిగింది. మరి ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. ఇది ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఆ సామాజిక వర్గంలోనే ఈయన ఎందుకు ఆయన ఆ బయటికి పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను. పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన. పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడుంది అసలు? ఏ విధంగా ఉంది ఇక్కడ? మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది. పొత్తు పెట్టుకుని కేవలం ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరినీ దూరం చేసి బయటికి పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను. పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన. పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడుంది అసలు? ఏ విధంగా ఉంది ఇక్కడ? మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది. పొత్తు పెట్టుకుని కేవలం ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరినీ దూరం చేసి కేవలం అక్కడ జనసేన అనగానే పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు, ఇంకెవరు లేరా? ఈ పార్టీలో ఇంకెవరు లేరా? ఒక సముచితమైనటువంటి స్థానం ఎవరికైనా ఇచ్చారా? ఏ రోజు నిన్నప్పటికీ కూడా బహిరంగ సభ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా మీటింగ్ జరిగేటప్పుడు కానీ సభలో కానీ ఆయన ఒక్కరే మాట్లాడతారు కానీ ఎవరికైనా ఆ స్టేజ్ ని కానీ షేర్ చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? వారిద్దరూ తప్ప. కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది. ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు, స్థిరత్వం అన్నది లేదు. ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు 30 క్లిప్పింగ్స్ వస్తున్నాయి. 30 క్లిప్పింగ్స్ లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ దుయ్యబట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా బీజేపీని, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజున మళ్ళా నేను పొత్తు పెట్టుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇటువంటి స్థిరత్వం లేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. మీ పాత్రికేయులు ఎదురుకుండా కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక స్థిరత్వం అన్నది ఉండాలి. తను తీసుకునేటువంటి ఆలోచనలో స్థిరత్వం ఉండాలి. తను మాట్లాడే మాటలో స్థిరత్వం ఉండాలి. నాయకత్వపు లక్షణాలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడా? పోనీ ఆయన ఎవరికో మద్దతు ఇస్తే ఆయన స్థిరత్వం లేనటువంటి ఆలోచనలతో ఆయన అనుకున్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లగలడా? తీసుకెళ్ళలేడు. ఈ రోజున అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు చెప్పారు. జనసేన సిద్ధాంతాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మరి ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏమవుతాయని మీ పాత్రికేయ ముఖ్యంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక స్థిరత్వం లేదు, ఎవరిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టడం అన్నది జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది. ఇదివరకు మరి జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాగే తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వెళ్ళిపోవడం అన్నది జరిగింది. ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవడం జరిగింది. ఎంతమంది మహామహులు వీళ్ళందరి ముందు నేను చాలా చిన్నవాడిని, నేను పెద్దవాడిని చెప్పట్ల. వాళ్ళందరూ మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ
జనసేన విడిపోయి ఈ రోజున అతని దగ్గర స్థిరత్వం లేదు. ఆయన ఏ విధంగా ఆయన మాట కట్టుబడి ఉండడం, ఏ విధంగా కూడా ఏ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఈ రోజు ఒక మాట చెప్తారు, రేపు ఒక మాట చెప్తారు. అటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి అవసరమా? అలాగే మరి ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన దాంట్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే అది మంచిది కాదు, రేపు ఇంకోటి అని చెప్తూ అన్నది జరుగుతుంది. ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ సూత్రాలు కానీ లేవు. ఈ రోజున మరి ముఖ్యంగా మరి రాజానగరం నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను అన్నిటికీ కూడా ఆకర్షితున్నాయి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం ఉన్నది కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారు అనేక కార్యక్రమాలు దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేయడం, దానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ కార్యక్రమం బడుగు బలహీన వర్గాలకు మనం పనిచేయాలి, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధికి మనం పనిచేయాలనేటువంటి చిత్తశుద్ధితోటి స్థానిక ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా పనిచేస్తున్నారు. అలాగే ఆయనకు మద్దతుగా నేను అక్కడ ఉన్నటువంటి రాజానగరంలో నాకు ఉన్నటువంటి ఒక మంచి అనుబంధంతో సత్సంబంధాలతోటి రాజా గారిని రేపు ఎమ్మెల్యేగా మరలా నెగ్గించి ఆయన రాజానగరం పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నటువంటి ఆలోచనతోటే ఆయనతో నేను ఆయన పూర్తి మద్దతును నేను ప్రకటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక నాయకత్వం లక్షణాలు, ఆయన ఒక మాట అన్నాడు అంటే ఆ మాట తప్పకుండా మరి చేస్తాడు. అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుందని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఏ మాత్రం సందేహం లేదు. నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా ఉన్నటువంటి మరి రాజా గారిని కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ఈ రోజున మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం అన్నది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ పొత్తులో ఉన్నటువంటి జనసేన గాని లేదా తెలుగుదేశం ఈ రెండు యొక్క పార్టీల యొక్క ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వెళ్లేటువంటి ఏది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదు. ఆయన నిలకడలేనటువంటి వ్యక్తి, ఆ నిలకడలేని వ్యక్తితోటి ఎన్నాళ్ళు మనం గోదావరి ఈదుతాం అన్నటువంటి ఆలోచనని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా అన్ని స్థాయిలలో కూడా ఆయన విఫలమయ్యారు. అదేవిధంగా ఆయన తోడు నారాయణ మనోహర్ గారు, వారిద్దరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరే ఈ జనసేన పార్టీని రాష్ట్రం అంతా కూడా ఒక డీసెంట్రలైజేషన్ అన్నది ఎక్కడా లేదు. కేవలం డీసెంట్రలైజేషన్ లేకుండా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నటువంటి ఆలోచన మన ప్రజల్లో కలగాలి. ఎందుకంటే ఆయన నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం అందరం ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన బలోపేతం చేస్తూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపూడి రాజా గారు అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. చిన్నవాడైనప్పటికీ కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన్ని కూడా మనం బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయి విజయంతో మరలా ఎమ్మెల్యేగా నెగ్గించుకోవాలన్నటువంటి ఆకాంక్షతోటి ఈ రోజున నాకు జరిగినటువంటి ప్రభావాన్ని పాత్రికేయుల ముందు విన్నవించాలన్నటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.